మాజీ సర్పంచ్ పదవ వద్దే వద్దు, మళ్ళీ సర్పంచ్ పదవ వద్దే వద్దంట. ఎవరు? మాజీ సర్పంచులు చెప్తున్నారు. మాజీ సర్పంచ్ కాట్న రాజు చెప్తా ఉన్నారు, మరోసారి పోటీ చేస్తే నా బతుకు ఆగమవడం ఖాయం. సొంత డబ్బుతో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ అలాగే సీసీ రోడ్లు నిర్మించాను. 5 ఏళ్లలో పైసా రాలేదు. అట్రాసిటీ సహా 14 కేసులు పెట్టారు. 50 లక్షల చప్పున మిగిలాయి. 50 లక్షల అప్పులు మిగిలాయి. ఓ తాజా మాజీ సర్పంచ్ ఆవేదన ఇది. ఓసారి గెలిచి 5 ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిన వారిలో ఎంతోమంది మళ్ళీ పోటీ చేయాలని అనుకుంటున్నారు అని తాజా మాజీలీల్లో ఎవరైనా పోటీకి ఆసక్తి చూపుతున్నారా ఏమో, కానీ ఓ తాజా మాజీ సర్పంచ్ చెప్తా ఉన్నారు, సంగతులు మాత్రం సర్పంచులుగా పనిచేసిన వారి ఎదురైన రకరకాల ఇబ్బందులను తేటతెల్లం చేసేలా ఉన్నాయి. సర్పంచ్ పదవి అంటే గౌరవ మర్యాదలు దక్కుతాయని అనుకున్నాను, కానీ గ్రామాభివృద్ధి కోసం ఎంతో చేశాను. చివరికి నాకు 14 పోలీస్ కేసులు, 50 లక్షల అప్పు బహుమానంగా మిగిలాయి అని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పరిధిలోని మత్తగూడకు చెందిన తాజా మాజీ సర్పంచ్ కాట్న రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ పదవులు అలంకారప్రాయంగా మారాయని, మరోసారి సర్పంచ్ పదవ వద్దు బాబాయ్ వద్దు, మళ్ళీ పోటీ చేస్తే నా బతుకు ఆగమవడం పక్కా అని వణికిపోతున్నారు ఆయన. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పరిధిలో మక్తగూడ గ్రామ పంచాయతీ 2019లో కొత్తగా ఏర్పడింది. అప్పటి ఎన్నికల్లో గ్రామానికి చెందిన కాట్న రాజు సర్పంచ్గా గెలుపొందారు. గ్రామ పంచాయతీ భవనం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక అలాగే పల్లె ప్రకృతి వనాన్ని ఆయన నిర్మించారు. అయితే ప్రభుత్వ స్థలాల కబ్జాను ప్రశ్నించిన తనపై అట్రాసిటీ కేసు సహా 14 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయనే నమ్మకంతో సొంతంగా 50 లక్షలు వెచ్చించి భూగర్భ మరుగునీటి కాలువను నిర్మించాను. అలాగే సీసీ రోడ్లు పూర్తి చేశానని, ఖర్చు చేసిన డబ్బులో పైసా కూడా రాలేదని రాజు చెప్పారు. బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సో ఇది ఈ కాట్న రాజు ఒక్క ఆవేదన కాదు, మాజీ సర్పంచులందరి పరిస్థితి ఇదే. కొంతమంది ₹1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఒక్క పైసా రాకపోగా పైగా మిత్తి కట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇల్లు అమ్మి వాకిలు అమ్మి చాలామంది ఉన్నవాళ్ళు